నాచారంలోని ఎస్టీ పీటర్ స్కూల్లో అయ్యప్ప స్వామి మాలధారులను ఇబ్బందులు గురి చేస్తున్న స్కూల్ యాజమాన్యం విద్యార్థి మాల వేసుకుని కూడా యూనిఫామ్ తో వచ్చి కేవలం షూ వేసుకున్నందుకు పరీక్షలు రాయడి అని యాజమాన్యం ఆ విద్యార్థి స్వామికి మద్దతుగా భారీగా తరలివచ్చిన స్వాములు స్కూల్ ప్రాంగణంలో నిరసన తెలిపి యాజమాన్యాన్ని నిలదీసి నాచారం ఇన్స్పెక్టర్ రుద్వీర్ కుమార్ గారి చొరవతో సమస్యను పరిష్కరించిన మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ గారు వేల్పుల మహేష్ స్వామి యాదవ్ స్వామి బైరెడ్డి వెంకటరెడ్డి స్వామి మల్కా ప్రకాష్ నవీన్ గౌడ్ రాజీరెడ్డి చంద్రమౌళి గోపి ఉదయ్ మంజుల వాణి మరియు అయ్యప్ప స్వాములు అన్ని మతాలను గౌరవిస్తాం హిందూ మతాన్ని అనుసరిస్తాం హిందువులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా గోపాల్ గౌడ్ తెలియజేశారు. సెయింట్ పీటర్ స్కూల్లో అయ్యప్ప వేషధారణలో ఉన్నటువంటి స్వాములని ఎగ్జామ్ రాయనియట్లేదన్న విషయం మాకు తెలిసింది. నిమిషాల మీద సెయింట్ పీటర్ స్కూల్కి రావడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మహేష్ స్వామి వాళ్ళ కొడుకు వాళ్ళ అన్న కొడుకు ఇంకా మిగతా ఇద్దరు ఉన్నారు, వాళ్ళ స్వాముల కొడుకులు కూడా ఉన్నారు. ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ రాయనియట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు ఎగ్జామ్స్ రాయట్లేదు అని చెప్పి ప్రిన్సిపల్ మేడం గారిని అడిగాము. అంటే మేము గతంలో కూడా ఇప్పటికి కూడా చెప్తున్నాము. గతంలో ఒక 2 years బ్యాక్ ఒకసారి చదివితే మేము వచ్చినాం, అప్పటికప్పుడు అయిపోయిందని చెప్పి నామమాత్రంగా చెప్పింది. ఆ రోజు తర్వాత మళ్ళీ ఈ రోజు మళ్ళీ పునరావృతం అయింది. వచ్చినాక మేడం అడిగాము, ఏం మేడం ఏం సంగతి అని చెప్తే మీరు అలాంటి స్కూళ్ళలోనే వేసుకోండి, బొట్టు పెట్టుకున్న స్కూళ్ళలో వేసుకోండి అని చెప్పి మేడం గారు సమాధానం ఇవ్వడం జరిగింది. ఆ మేడం మేము అడిగింది ఒకటే మాట, మేడం గారు మీరు ఇలాంటి వాళ్ళనే మీరు చేర్చుకుంటుంటే మీరు ఒక కాలం మెన్షన్ చేయండి. కాలం మెన్షన్ చేసి బొట్టు పెట్టుకున్న వాళ్ళు, అయ్యప్ప మాల వేసేవాళ్ళు, దుర్గామాత మాల వేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా, అయ్యప్ప ఆంజనేయ మాల వేసేవాళ్ళు ఎవ్వరు కూడా మా స్కూల్లో జాయిన్ కావద్దని చెప్పి ఒక కాలం పెట్టండి. అలాంటప్పుడు మేము జాయిన్ కావాలా వద్దా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి అడగడం జరిగింది. అలాంటప్పుడు ఈ రోజు పిల్లలు ఆల్రెడీ ఇప్పుడు మహేష్ గారు చెప్పినట్టుగా వాళ్లకు డ్రెస్ కూడా వేయొద్దు. ఇప్పటిదాకా డ్రెస్ వేశారు. మేము చెప్పాము ఒకటే మాట, అన్ని స్కూళ్ళలో ఒక రూల్ ఉంటే మీరు మీ స్కూల్లో ఒక రూల్ అని చెప్పి మేము అడిగాము. ఆదివారం నాడు మీ స్కూల్లో ప్రేయర్స్ ఎందుకు అవుతున్నాయి, మిగతా అసలు మాట్లాడాలనుకుంటే చాలా ఉన్నాయి. అయినా కూడా మేము ఎవరి వారికి వదిలిపెట్టాం. అయ్యప్ప దీక్ష అనేది పవిత్రమైన దీక్ష. 41 రోజు మీకు యూనిఫామ్ వేసుకోకపోతే ఏమైతుంది? యూనిఫామ్ వేసుకోకపోతే స్టూడెంట్ చదవట్లేదా? నీకు స్టూడెంట్ చదువుతుండా లేదా, సిస్టమేటిక్ గా ఉన్నాడా లేదా? నా స్టూడెంట్ సిస్టమేటిక్ గా లేకపోతే ఇంటికి పంపించండి, పేరెంట్ పిలిపియండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ మీరు బొట్టు మీద మీ డ్రెస్ మీద మీరు దృష్టి పెడుతున్నారు. అలాంటిది మానుకోకపోతే రానున్న రోజుల్లో ఈ ఒక్క స్కూలే కాదు, ఏ స్కూల్లో కూడా అయ్యప్ప మాల వేసుకుంటారు, బరాబర్ వేసుకుంటారు, అయ్యప్ప వేషధారణలో స్కూల్కి వస్తారు. ఏ స్కూల్లో కూడా యాక్సెప్ట్ చేయకపోతే మా దృష్టికి తీసుకురండి. అయ్యప్పలం కాదు, అయ్యప్పలకు సహకరిస్తానికి మేము అందరం ఉంటాం, సనాతన ధర్మాన్ని కాపాడుతాం, మేము వెంబడి ఉంటాం. కావున రానున్న రోజుల్లో ఏ స్కూల్లో కూడా యాక్సెప్ట్ చేయకపోతే పోలీస్ దృష్టికి తీసుకెళ్దాం, మా దృష్టికి తీసుకురండి. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడదాం. ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం ఇప్పుడు ఏమన్నది, మమ్మల్ని క్షమించండి, సారీ, నేను తెలిసి తర్వాత ఇట్లా మాట్లాడాను, ఫర్దర్ ఇంకెప్పుడు ఇట్లా మాట్లాడాలని చెప్పింది. కానీ ఈ రోజు యాక్సెప్ట్ చేసిన విషయాన్ని మేడం గారు లిఖితపూర్వకంగా ఇవ్వమని చెప్పి సీఏ ద్వారా కోరాం. సీఏ గారు కూడా యాక్సెప్ట్ చేశారు. లిఖితపూర్వకంగా ఈ రోజు సాయంత్రం లోపల మీకు ఇస్తానని చెప్పారు. రానున్న రోజుల్లో రేపటి నుంచి స్కూల్ డ్రెస్ లో రారు, 41 రోజు మాత్రమే అమానదారులు వస్తారు. యాక్సెప్ట్ చేయాల్సిందే. మేడం కూడా సారీ చెప్పారు, యాక్సెప్ట్ చేశారు. ఏ స్కూల్లో కూడా ఇట్లానే ఉంటది, ఇట్లే ఉంటది. లేనట్లయితే ఏ స్కూల్లో కనుక లేనిపోని విధి విధానాలు పెట్టినట్టయితే మేము అక్కడ వాలిపోతాం. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎక్కడైనా క్షణాల మీద వాలిపోతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ స్కూల్ ఈ రోజు ఒక్కరోజు అనుకుంటున్నారు, రానున్న రోజుల్లో ఇంకెప్పటికైనా ఇలాంటి విషయాలు జరగొద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి